ఆయన సర్వశక్తి గల దేవుడు. యేసు ప్రభువు శరీరాన్ని ధరించి 100% ఆయన మన దేవుని కుమారుడిగా ఉన్న 100% తన ఆత్మీయ స్థితి, తన యొక్క ఆత్మలో దేవుడు శక్తి ప్రభావం అనేది తండ్రిని కనపరుచుకున్నాడు అనేది, నన్ను చూసినప్పుడు నా తండ్రిని చూసిన వారే, నా దగ్గరకు వచ్చిన వారు తండ్రి దగ్గరకు వచ్చిన వారే అని ప్రభువు మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా వేరుపరచబడలేదు. ఈ భూలోకంలో పరిపాలన చేసిన, ఈ భూలోకంలో పరిచర్య చేసిన తండ్రి కుమారుడితో అంటకట్టబడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ యేసు ప్రభులో జీవిస్తూనే ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. అందుకనే ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రభావితం కూడా ముందుకు వెళ్తూనే ఉంది. లోకము పుట్టక మునుపు నుంచి పుట్టి గుడ్డివాడు బాగుపడటం, చూపు పొందుకోవడము అసాధ్యమైనది. కానీ దేవుడు 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీరాన్ని ధరించి వచ్చినా సరే అది సాధ్యం చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి, మీకు అసాధ్యమైనది అవ్వచ్చు, మనకు అసాధ్యమైనది అవ్వచ్చు, కానీ దేవునికి సాధ్యం చేయగలవాడు. మీరు ఎంత కాలం నుండి మరి రోగముతో ఉన్నారో, ఎంత కాలం నుండి కష్టాల్లో ఉన్నారో, ఎంత కాలం నుండి చెరలో ఉన్నారో, ఇదిగో ప్రభువు మిమ్మల్ని విని మిమ్మల్ని కనుగొని మీ యొద్దకు వచ్చిన వాడు యేసు ప్రభువే. ముందు మనం యేసు ప్రభుని ఆహ్వానించాలి, యేసు ప్రభుని దగ్గర చేర్చుకోవాలి. ఆయన మనల్ని పుట్టింపకు మునిపే మన కొరకు ఏర్పరచబడిన ఆయన యొక్క బిడ్డలం. మనం ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే ఆయన ముందుగానే మనకి ప్రణాళిక, ప్రత్యక్షత కనపరిచాడు. అందుకనే మనకి రోగం వచ్చినా, మనకి అవమానం కలిగిన, మనకి ఇబ్బందుల్లో ఉన్న ఒక ప్రత్యక్షత అనేది, ఒక కార్యాన్ని అనేది ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. ఇది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. విశ్వాసం ఉండాలి. అందుకనే పుట్టుకుడ్డివాడిని అడుగుతున్నావు, నీవు దేవుని కుమారుని యందు విశ్వసించుచున్నావా? నువ్వు కూడా విశ్వాసం కలిగి ఉన్నావా లేదా అనేది మనం చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, విశ్వాసం లేని జీవితము క్రైస్తవ జీవితమే కాదు. ఇది సత్యము. మీరు గమనించండి. మీరు విశ్వాసంలో జీవిస్తేనే కదా తండ్రిని కనపరుస్తాం. మనం విశ్వాసంలో జీవిస్తేనే కదా కుమారుని మనం కనపరుస్తాము. మనం విశ్వాసంలో జీవిస్తేనే కదా పరిశుద్ధాత్మ క్రియ జరుగుతుంది. మనం విశ్వాసం వెల్లడపరచపోతే మా ముగ్గురు ఏ విధంగా పని చేస్తారు, ఏ విధంగా ఆయన మహిమ పొందుకుంటాడు? మన యొక్క కార్యమును బట్టే కదా ఆయన మహిమ పొందుకుంటారు. ఉత్తనే సాక్ష్యాలు చెప్తారా? ఉత్తినే సాక్ష్యాలు మనం చెప్పే వారముగా ఉంటామా? జరిగిన సంఘటనలే, దేవుడు యథార్థముగా జరిగించిన సంఘటనే కదా మనం చెప్పాలి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుడు నీ పట్ల కార్యం చేస్తున్నాడంటే పుట్టి గుడ్డివాడు చూపు పొందుట అసాధ్యము, లోకానికే అసాధ్యము. లోకంలోనే ఎప్పుడు కూడా ఆ విధంగా జరగలేదు. యేసు ప్రభు వచ్చిన వరకు కూడా జరగలేదు. ఎప్పుడు అబ్రహాము కాలంలోనే 2000 సంవత్సరాల క్రితం, సృష్టి ఆరంభమే 2000 సంవత్సరాల క్రితము. అలాగ ఎన్ని తరాలు గడిచిపోయాయి, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి, ఎంత కాలం అయిపోయింది. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చాడు. మనము బంధింపబడి ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు ప్రభువు నీ దగ్గరికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? నీవు విశ్వాసం కలిగి ఉండాలి. మీరు విశ్వాసంతో ఉన్నప్పుడు మీరు ఏ లోపమున్నా అది దేవునికి అనవసరం. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ముందుగానే ఏర్పరచుకున్నాడు, ముందుగానే సిద్ధపరిచాడు. ఎందుకు? ఆయన మహిమపరచబడడానికి, తండ్రి ప్రత్యక్షపరచబడడానికి మీ యొక్క సాక్ష్యము దేవునికి మహిమ కలుగుతుంది. పుట్టి గుడ్డివాడు పరిసయ్యులు ఆశ్చర్యపడ్డారు, యూదులు పెద్దలు ఆశ్చర్యపడ్డారు, యాజకులు ఆశ్చర్యపడ్డారు. లోకము పుట్టినప్పుడు నుండి కూడా ఎప్పుడు కూడా పుట్టి గుడ్డివాడు చూపు పొందుట మేము వినలేదు, మేము కనలేదు అని వారు సర్టిఫికెట్ ఇచ్చారు. అలాంటిది యేసు ప్రభువు ఆయన
తండ్రి దేవుని క్రియ ప్రత్యక్షపరచబడ్డానికి వాడిని లోకంలో పుట్టించాడు, పుట్టుగుడ్డువానికి పుట్టించాడు. ఆ పుట్టుగుడ్డువాడి వలన ఆ పరిసయ్యులకు, ఆ యొక్క శాస్త్రులకు, ఆ యొక్క పెద్దలకు అందరికీ కూడా ఆ యొక్క గుడ్డితనము తొలగింపబడడానికి ప్రభువు వానిని గుడ్డువాడినిగా పుట్టించాడు. పుట్టించి తండ్రిని కార్యాన్ని మరి ఆయన ద్వారా జరిగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు లోకములో కావచ్చు, బైబిల్ గ్రంథంలో కావచ్చు, క్రైస్తవత్వములో కావచ్చు, మీకు అన్నీ తెలిసాయి. ప్రార్థన ఎలా చేయాలో మీకు తెలుసు, వాక్యం ఎలా చదవాలో మీకు తెలుసు, ఆరాధన ఎలా పాటించాలో మీకు తెలుసు, దేవుణ్ణి ఎలా స్తుతించాలో మీకు తెలుసు. ఎవరు కూడా మీకు చెప్పే అవసరం లేదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. కానీ ప్రభు చెప్తున్న మాటను గమనించండి. ప్రభువు తానుని ఎవరైతే సిద్ధపరచుకున్నాడో దేవుని క్రియలను ప్రత్యక్షపరచబడడానికి మట్టి నుండి, అంటే ఎన్నిక లేని వారి నుండి ప్రభువు ఒక ప్రత్యక్ష క్రియననేది క్రియేట్ చేస్తాడు, అది జరిగిస్తాడు. పుట్టిగుడ్డువాడికి ధర్మశాస్త్రం తెలీదండి, పుట్టిగుడ్డువాడికి ఆరాధన తెలీదు, పుట్టిగుడ్డువాడికి దేవుని యొక్క క్రియ తెలీదు, దేవుడు ఎలా ఉంటాడో తెలీదు, ఎందుకు స్వస్థ చూపునిచ్చిన వాడే ఎలా ఉంటాడో కూడా తెలీదు ఆయనకి. అలాంటిది ఎన్నిక చేయబడలేనివాడు, ఎందుకు పనికి రానివాడు, యూదుల చేత పరిసయ్యుల చేత వెలివేయబడిన వాడు, త్రోసివేసిన వాడు యేసు ప్రభు ఎన్నుకొని ఆయన దగ్గరికి కనుగొని వెళ్ళి, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వసిస్తున్నావా అని ఒక ప్రశ్న అనేది వాడికి వేశాడు. వాడు, ప్రభువా ఆయన ఎలా ఉంటాడో నాకు తెలీదు అని అంటే, నేనే ఆయనను, నీతో మాట్లాడుతున్నవాడే, నీ ఎదురుగా ఉన్నవాడే అనగానే వెంటనే ఆయన మొక్కాడు సాగిలపడి,